తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో టాలీవుడ్ డొంక కదులుతోంది. డబ్బులు వస్తాయి ఆశతో గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఆడాను మేడం. కానీ ప్రతి మ్యాచ్ కవర్ చేయాలి. ఒక్కసారి మ్యాచ్ ఇచ్చిందంటే Betting apps are now becoming a big problem, ladies and gentlemen. మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినట్టు విచారణలో అంగీకరించింది విష్ణుప్రియ. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్ కి పరారైనట్టుగా గుర్తించారు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. బైక్ 4.5 లక్షలైంది. నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది. నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? భయ్యా సన్నీ యాదవ్ పైన 5వ తారీఖున నూతన్ కల్పి చేసినందుకు కేసు నమోదు చేయడం జరిగింది. మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్తున్నాడు, క్రాంతి వ్లాగర్ వల్ల నాకు 30,000 లాస్ అయిందట. ఎడ్యుకేషన్ వీడియోస్ చేసేవానికి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా సార్? ఎక్స్పోజింగ్ దిస్ స్కామ్, ద రియాలిటీ ఆఫ్ దిస్, రియాలిటీ ఆఫ్ దట్ అని చెప్పి వీడియోస్ పెట్టే అతనికి రియాలిటీ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ గురించి తెలియదా? అసలు థింకింగ్ ఏంటి? ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు, బెట్టింగ్ యాప్స్ చేయడం కూడా తప్పు కాదు. మీరు వెంటనే వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రమోషన్ కారణంగా మీరు కనుక యాప్ లో ఊబిలో పడిపోయి మీరు కనుక లాస్ అయితే వెంటనే పోలీసులో కంప్లైంట్ చేయండి. బట్ స్టిల్ మై ఫైట్ వాజ్ నెవర్ విత్ క్రాంతి వ్లాగర్ ఆర్ ఈవెన్ భయ్యా సన్నీ యాదవ్. మై ఫైట్ ఇస్ విత్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్. చూసావా కర్మ ఎంత బలమైనదో. మ్యాటర్ ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ మనం చేసిన ఒక వీడియో మీద కాపీరైట్ ఇచ్చి వీడియోని యూట్యూబ్ నుంచి తీసేయడానికి మస్త్ ట్రై చేసిండు. అసలు ఈ వీడియోలో అంతగా ఏముందో ఒక 2 minutes తర్వాత మాట్లాడుకుందాం. వీడియో తీయడానికి సార్ ఎంత బాగా కష్టపడినారంటే అసలు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ట్రై చేసినారు. కాపీరైట్ రిక్వెస్ట్ పంపించడం, యూట్యూబ్ దొబ్బే అనడం, మళ్ళీ పంపించడం, యూట్యూబ్ మళ్ళీ ఇది సరిపోదురా బాబు చల్ దొబ్బే అనడం. ఇలా 3 సార్లు రిక్వెస్ట్ రిజెక్ట్ అయిన తర్వాత యూట్యూబ్ నాకు రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసింది. 3 సార్లు రిక్వెస్ట్ చేసిండు, మేము క్యాన్సిల్ చేసినాం, ఇప్పుడు క్రియేటరే మిమ్మల్ని డైరెక్ట్ గా రీచ్ అవుట్ అవ్వచ్చు అని చెప్పి. ఇట్లా యూట్యూబ్ నాకు మెయిల్ పంపించిందంటే యూట్యూబ్ నాకు క్లోజ్ అని కాదు, మనం చేసిన వీడియోస్ అన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటాయి అని. అండ్ 3వసారి రిక్వెస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు సార్ ఒక పారాగ్రాఫ్ రాసిండు. అది విన్న తర్వాత ప్రతి ఒక్కడు అంటాడు నా భూతే నా భవిష్యత్ అని. ఆ పారాగ్రాఫ్ లో ఉన్న ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క డైమండ్. ఎనీవే, దానికన్నా ముందు అసలు ఈ వీడియోలో ఏముందో మీకు తెలియాలి. మన ఛానల్లో 2TV న్యూస్ అని మంత్లీ ఒక వీడియో వస్తుంది. బేసిక్ గా ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మన ఛానల్లో ఉన్న ఆడియన్స్ 90% స్టూడెంట్స్ అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి టీవీలో చూపించే న్యూస్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. సో మనం ఏం చేస్తామంటే రకరకాల న్యూస్ టాపిక్స్ ని తీసుకొని ఒక ఫన్నీ వేలో పోర్ట్రే చేస్తాం. చూసే వాళ్ళకి న్యూస్ ఏంటో తెలుస్తుంది అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు ఆ ఎపిసోడ్ చూడలేదంటే చూడు, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఫెబ్ లో కూడా ఎపిసోడ్ 11 రిలీజ్ చేసినాం. ఒక విధంగా చెప్పాలంటే అట్ ప్రెసెంట్ ఇంటర్నెట్ లో జరుగుతున్న బెట్టింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఇండైరెక్ట్ గా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. రా టాక్స్ విత్ వీకే ఒక పాడ్కాస్ట్ లో బెట్టింగ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతూ భయ్యా సన్నీ యాదవ్ చేసిన ఒక వీడియోని చూపిస్తూ ఇలాంటి వాళ్ళ అందరి మీద తొందరలోనే నేను ఒక యాక్షన్ తీసుకోబోతున్నా అని చెప్పేసి ఒక వీడియో చేసిండు. జస్ట్ 1 వీక్ తర్వాత మన ఐపీఎస్ సజ్జనార్ సార్ సేమ్ అదే వీడియో ఎక్స్ లో పెట్టి భయ్యా సన్నీ యాదవ్ లాంటి బెట్టింగ్ బాబాలకి ఒక వార్నింగ్ ఇచ్చినారు. సో ఈ టాపిక్ గురించి నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒక్క ముక్కలో చెప్పాలంటే జరిగింది ఇదే. నేను చేసిన వీడియో అండ్ ఆ పాడ్కాస్ట్ లింక్ 2 డిస్క్రిప్షన్ లో పెడుతున్నా, చూడండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేను భయ్యా సన్నీ యాదవ్ గురించి ఆ వీడియోలో మాట్లాడినా అని థంబ్నెయిల్ లో తన ఫోటో పెట్టినా అని చెప్పేసి వీడియో తీపియడానికి ట్రై చేసిండు. అండ్ అది కూడా ఒక్కసారి కాదు 3 సార్లు ఫెయిల్ అయ్యిండు. సో జరిగింది ఇదన్నమాట. ఈ మ్యాటర్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి సజ్జనార్ సార్ ని కూడా ట్యాగ్ చేసిన. సార్ కూడా రీషేర్ చేసినారు మన స్టోరీ. సో భయ్యా సన్నీ యాదవ్, ఐఎమ్ టాకింగ్ టు యూ. ఆ వీడియోలో నేను లేనిది లేకపోతే రాంగ్ గా మాట్లాడింది ఒక పాయింట్ చూపి ఈ 2 స్టేట్స్ లో చేతిలో ఉన్న ఫోన్ లో ఉన్న యూట్యూబ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వేం చేస్తున్నావు. యూట్యూబ్ లో వెళ్ళి నీ పేరు కొడితే ఫస్ట్ నువ్వు చేసిన వీడియోస్ కంటే ఎక్కువ యూట్యూబర్స్ చేసే వీడియోస్ నీ మీద అవి కనిపిస్తాయి. లేదా నువ్వు చేసిన పనులన్నీ నేను చేసిన వీడియోతో ఎక్స్పోజ్ అయిందా అంటే అది కూడా లేదు. 1 year బ్యాక్ బెట్టింగ్ మ్యాటర్ లో నా అన్వేషణ నిన్ను బ్రూటల్ గా ఎక్స్పోజ్ చేసిండు. కానీ నువ్వు అప్పటికి కూడా మారలేదు. నువ్వు చేసిన న్యూస్ నార్మల్ యూట్యూబ్ ఛానల్స్ నుండి న్యూస్ ఛానల్స్ వరకు కవర్ చేసేలా చేసినావు. ఇంత జరిగినా సరే నేను బెట్టింగ్ ఆపను అని చెప్పేసి స్టబ్బన్ గున్నావు. ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు ఆల్రెడీ ఎప్పుడో ఫెయిల్ అయిపోయినావు. బట్ ఏం తెలియని అమాయకుల్లాగా యూట్యూబ్ కి మెయిల్ పెడుతున్నావు. ఒక లైన్ రాసిండు సార్, అది చదివినప్పుడు నా నవ్వు ఆగలేదు. చూడండి, ఇన్ దిస్ వీడియో ద ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ యూజ్డ్ మై ఫోటో టు డిఫేమ్ మీ. బ్రో రియలీ నిన్ను నిజంగా డీఫేమ్ చేయాలంటే నీ ఫోటో అవసరం లేదు ఎవరికైనా. అయినా ఇప్పుడు నిన్ను డీఫేమ్ చేయడానికి, నీ పరువు తీయడానికి ఎక్కడుంది నీ పరువు? ట్రైంగ్ టు డ్రాగ్ మీ ఇంటూ అన్నోన్ కాంట్రవర్సీస్.
and putting fake allegations on me. ఇప్పుడు నేను 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ గురించి మాట్లాడి నిన్ను లాగుతున్నానా? కాదు కదా, నువ్వు చేసిన వాటి గురించే కదా మాట్లాడుతుంది. అసలు ఇంకో పాయింట్ ఏంటంటే నేను నీ గురించి డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఇవన్నీ ఆగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎడ్యుకేట్ అవ్వాలి. అండ్ ప్రమోట్ చేసే వాళ్ళు యూట్యూబర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, సినిమా ఆర్టిస్టులు కూడా ఉంటారు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసే స్క్రాప్ ఎక్కడైనా ఉంటది. ఒక్కరిని టార్గెట్ చేయడం వేస్ట్. దీనికే కాలిపోయిందా బ్రో నీకు? మరి అంత కాల్తుంటే 1 year నుంచి ఏం చేస్తున్నావు? Fake allegations anta, fake allegations, and trying to portray me wrongly to public that I am doing illegal things. What? అసలు నువ్వు మంచోడివి, బెట్టింగ్ యాప్స్ అసలు ప్రమోట్ చేయలేదు అంటే రాంగ్ అవుతుంది. అప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తే రాంగ్ అంటావేంటి? ఇప్పుడు కూడా నువ్వు చేసింది ఇల్లీగల్ కాదు అని నువ్వు అనుకుంటే అసలు నువ్వు ఏ డైమెన్షన్ లో బతుకుతున్నావో, ఏ లెవెల్ ఆఫ్ హాలుసినేషన్ లో ఉన్నావో నాకు అర్థమైతలేదు. బట్ ద ఫేస్ ఏంటి? ఫ్యాక్ట్ అయి ఉండొచ్చులే. ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యూట్యూబ్ లీగలీ అకార్డింగ్ టు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్, ఈవెన్ ప్రమోషన్స్ ఆల్సో. మరి నువ్వు అంత లీగల్ గా చేస్తున్నావు అంటే ఆ యాప్ లింక్ ఎందుకు డిస్క్రిప్షన్ లో పెట్టావు? చెప్పు. మరి ఆ యాప్ ఎందుకు ప్లే స్టోర్ లో ఉండదు? చెప్పు. గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు బ్యాన్ చేసినారు? చెప్పవా. సో కైండ్లీ ప్లీజ్ యాక్సెప్ట్ మై టేక్ డౌన్ రిక్వెస్ట్ సిన్స్ ద వీడియో ఇస్ స్ప్రెడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ అండ్ డ్రాగింగ్ మీ ఇంటూ అన్నోన్ కాంట్రవర్సీస్. ఇంకా నా వల్ల కాదు. వారానికి సరిపోయినంత నవ్వు తెప్పించినావు ఈ మెసేజ్ తోటి. A fool with a degree is still a fool. ఇప్పుడు నేను ఈ వీడియోలో నీ గురించి మాట్లాడడానికి కారణం నువ్వు నేను చేసిన వీడియోని తీసేయడానికి ట్రై చేసినావనో లేకపోతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నావనో కాదు. బికాజ్ యూ హావ్ ఆల్రెడీ డన్ ఇట్. నీ మీద ఒక ఫుల్ లెంత్ వీడియో చేయాలంటే ఎప్పుడో 1 year బ్యాకే చేయొచ్చు. అలా చేయడం చాలా ఈజీగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ రెండు వస్తాయి. బట్ స్టిల్ ఐ చోజ్ నాట్ టు డూ ఇట్. ఈ మూమెంట్ లో ఎందుకు చేస్తున్నా అంటే దిస్ ఇస్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద రియాలిటీ. ఇంత జరిగినాక కూడా నీకు నిజమేంటో అర్థం అవ్వట్లేదు. భగవద్గీతలో నేను చాలా బాగా నమ్మే ఒక శ్లోకం ఉంది, యోగ్ కర్మసు కౌశలం. ఇది ఒక కర్మ థియరీ. యోర్ యాక్షన్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. బెట్టింగ్ ప్రమోట్ చేసి జనాల దగ్గర నుంచి ఇల్లీగల్ గా డబ్బులు సంపాదించడంలో దానితో నువ్వు కార్ కొనుక్కోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవచ్చు. బట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కర్మ. గుడ్ ఆర్ బ్యాడ్ యూ విల్ ఫేస్ ఇట్ అట్ సమ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. అది ఏ రూపంలో వస్తుందో, ఎలా వస్తుందో వి నెవర్ నో. నువ్వు రిక్వెస్ట్ పెడితే తీసేయడానికి అక్కడ కూర్చుంది ఏలు ముద్దలు కాదు. మనం అందరం యూట్యూబర్స్ మాత్రమే, అందరం మనుషులే. అందరి దగ్గర నుంచి మిస్టేక్స్ అవుతాయి. బట్ దాన్ని అర్థం చేసుకొని ఇమీడియట్ గా మార్చుకోవాలి బై. అప్పుడే కదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవుతావు. ఇంటర్నెట్ లో ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తో వీడియో చేస్తే కన్స్ట్రక్టివ్ గా తీసుకోవాలి. కానీ ఎవరు అగ్రీ చేయరు. ఇంటర్నెట్ లో ప్రతి ఒక్కడు పోటీగాడే. బికాస్ దేర్ ఆర్ మెనీ యూట్యూబర్స్ హూ హ్యావ్ ద సేమ్ మైండ్ సెట్. అప్పుడు కూడా అంతే. లాస్ట్ ఇయర్ నేను ఎవరిని ఉద్దేశించకుండా నా ఆడియన్స్ కోసం నా ఛానల్లో ఒక ఎడ్యుకేటివ్ వీడియో చేసిన. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అని ఒక అవేర్నెస్ వీడియో చేసిన. ఆ వీడియో క్రాంతి వ్లాగర్ కి నచ్చలేదు. ఐ స్టిల్ రిమెంబర్ వాట్ హీ సెడ్. యూట్యూబ్ లో ఇలాంటి పత్తి గింజలు వచ్చేస్తారు. యూట్యూబ్ లో కొంతమంది పత్తి గింజలు వచ్చేసారు. సడన్ గా సొసైటీ మీద ప్రేమ వచ్చేసింది అని. సడన్ గా సమాజం మీద, యువత మీద అక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో తప్పు లేదు. అసలు థింకింగ్ ఏంటి? ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు, బెట్టింగ్ యాప్స్ చేయడం కూడా తప్పు కాదు. ప్రమోషన్ చేస్తే లాస్ట్ లో దీనిలో ఫైనాన్షియల్ రిస్క్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక వీడియో పెట్టిండు. కానీ ఇప్పుడు ఆ వీడియో ఉండదు, రిమూవ్ చేసేసిండు. బట్ అప్పుడే ఒక రిప్లై వీడియో చేసిండు. నేను సార్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ అని చెప్పి కూడా చూపించిన ఆ వీడియోలో. ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ సార్ మనల్ని ఇండైరెక్ట్ గా అన్నారు. నేను రిప్లై వీడియోలో సార్ ని అడ్రస్ చేస్తూ డైరెక్ట్ గా చెప్పిన. ఈ వీడియో మన ఛానల్లో ఇప్పుడు కూడా ఉంటది, వెళ్ళి చెక్ చేసుకోండి. దాని తర్వాత సార్ నాకు డైరెక్ట్ గా రిప్లై ఇచ్చినారు. అసలు ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? బెట్టింగ్ యాప్స్. నేను రాంగ్ అన్నా, ఆయన రైట్ అన్నాడు. దాని గురించి ఉండాలి కదా. కానీ సార్ వీడియోలో ఏముంటది? ఓపెన్ చేయగానే సార్ సారీ అంటారు. అది కూడా ఆడియన్స్ కి ఫర్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్. ఈ రోజు నుంచి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేస్తున్నా. నా 2 సబ్స్క్రైబర్స్ కోసం నేను తీసుకున్న డిసిషన్. దట్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ దాకా బానే ఉంది. దాని తర్వాత సార్ ఏం చేసినారు? పర్సనల్ అటాక్స్ చేయడం స్టార్ట్ చేసినారు. అంటే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం రాంగ్ అని చెప్పినానని సార్ కి స్కిల్ బేస్డ్ గేమింగ్ రాంగ్ అయిపోయింది. ఎందుకంటే నేను గేమర్ ని కాబట్టి. సార్ కి ఒమేగల్ రాంగ్ అయిపోయింది. ఎందుకంటే నేను ఒకప్పుడు ఒమేగల్ వీడియోస్ చేస్తుండే కాబట్టి. సార్ కి రోస్టింగ్ కూడా రాంగ్ అయిపోయింది. ఎందుకంటే నేను రోస్టింగ్ వీడియోస్ చేస్తా కాబట్టి. ఇలా ఒక మోటోతో సార్ ఒక వీడియో చేసినారు. కానీ తెలుగు కమ్యూనిటీలో
అసలు సార్ కొంతమంది సబ్స్క్రైబర్స్ చాలా పిచ్చోళ్ళు, నాలెడ్జ్ లేకుండా సార్ చెప్పింది నిజం అనుకొని నా కామెంట్ సెక్షన్ కింద వచ్చి నన్ను బాగా తిట్టినారు. కొంతమంది యూట్యూబర్స్ నిజం తెలిసినా కూడా సార్ ని సపోర్ట్ చేసినారు అనమాట. లిటరలీ వేలల్లో కామెంట్స్ వచ్చినాయి, కానీ అక్కడ కామెంట్స్ పెట్టిన సగం మందికి నేను ఎవరో కూడా తెలీదు. కానీ నాకు ఫరక్ పడలే, ఎందుకంటే నేను చేసిన ఒక్క వీడియో వల్ల సార్ ఇంకా బెట్టింగ్ యాప్స్ ఎప్పటికీ ప్రమోట్ చేయను అని చెప్పేసి అనౌన్స్ చేసినారు. ఈ రోజు నుంచి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేస్తున్నా. ఆడియన్స్ తో పాటు నిజంగానే సార్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మానేసినారు అని చెప్పేసి నేను కూడా నమ్మిన. కట్ చేస్తే సార్ మళ్ళీ 2 months లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ స్టార్ట్ చేసినారు. ఈ రోజు నుంచి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేస్తున్నా. ట్రూ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఇంకా నుంచి నేను ఈ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని డెసిషన్ తీసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఒక మనిషి ఒక ఆర్గ్యుమెంట్ గెలవడానికి తన ఈగో సాటిస్ఫై చేయడానికి ఎంత దూరం వెళ్తాడు అని. చాలా మాట్లాడిండు అసలు. నా వల్ల గేమింగ్ ఆడి పిల్లలు చనిపోతున్నారంట, ఒమేగల్లో అలాంటి వీడియోస్ చేస్తానన్నాడు. జనరల్ గా మన వీడియోస్ చూస్తే 18+ ఉండదు, ఎక్కడ రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పి 18+ మీమ్స్ అండ్ టెంప్లెట్స్ కూడా వాడొద్దంట. అలాంటిది నేను ఒమేగల్లో 18+ కాంటెంట్ చేస్తా అని మాట్లాడిండు. ఆఖరికి నా ఎడిటర్ ని కూడా అన్నాడు, నాకు ఒకటే ఎడిటర్ ఉన్నాడు సార్, నీలాగా ఒక 3 ఎడిటర్లు 3 స్క్రిప్ట్ రైటర్లు ఒక మేనేజర్ ఇంకా వీటన్నిటికీ పెద్ద CEO నువ్వు. ఇదంతా చేసి పీకింది ఇదా? వీడియో చూద్దామంటే ఇప్పుడు ఈ వీడియో కూడా ఉండదు, ఛానల్లో డిలీట్ అయిపోతుంది. వీడియో చేయడం, వీడియో పెట్టడం, జనాలను రెచ్చగొట్టడం, ఆ జనాలకి నిజం తెలిసే లోపు వీడియో డిలీట్ చేయడం. నా దగ్గర చాలా స్క్రీన్ షాట్స్ అండ్ ప్రూఫ్స్ ఉన్నాయి. చాలా మందికి రీచ్ అవుట్ అయ్యి తనని ఇలా డిఫేమ్ చేయి, తనని అలా డిఫేమ్ చేయి అండ్ చాలా వరకు అచీవ్ చేసినాడు కూడా. కావాలంటే ఈ స్క్రీన్ షాట్స్ తీసుకెళ్లి ఇవన్నీ చూపించి లీగల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. బట్ స్టిల్ మై ఫైట్ వాజ్ నెవర్ విత్ క్రాంతి వ్లాగర్ ఆర్ ఈవెన్ భయ్యా సన్నీ యాదవ్. మై ఫైట్ ఇస్ విత్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్. ఎడ్యుకేషన్ వీడియోస్ చేసేవానికి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా సార్? ఎక్స్పోజింగ్ దిస్ స్కామ్, ద రియాలిటీ ఆఫ్ దిస్, రియాలిటీ ఆఫ్ దట్ అని చెప్పి వీడియోస్ పెట్టే అతనికి రియాలిటీ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ గురించి తెలీదా? యూట్యూబ్ ని నేను యూట్యూబ్ వరకే చూస్తా. రావణ్ ఫర్ యూ నా గురించి లూజ్ టాక్ చేసినాడానో, ఆ పీరియడ్ స్టార్ నా గురించి లూజ్ టాక్ చేసినాడానో, ఇవన్నీ చెక్ చేసుకుంటూ నేను కూర్చోను. నేను ఆ టైప్ కూడా కాదు. ఈ వీడియో అయిపోయిన తర్వాత నా ఆఫీస్ పని నాకు ఉంటది. పనికి రాని టాపిక్స్ మీద నేను టైం వేస్ట్ ఎక్కువ చేసుకోదలుచుకోలేను కాబట్టి ఆ రోజు ఆయన ఎన్ని మాటలు అన్నా నేను రిప్లై చేయలేదు. పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకోలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే జనాలను మోసం చేయడం ఎంత ఈజీనో మీకు అర్థం అవ్వాలి అని. ఇమోషనల్ గా మాట్లాడి ఆడియన్స్ ని గొర్రెలు చేయడం ఎంత ఈజీనో మీ అందరికి తెలియాలి. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఈగోలు వచ్చి ఏదో ఒక పర్సనల్ అటాక్ చేస్తూ రిప్లై వీడియో పెడతాడు. మళ్ళీ నేను చేస్తుంది ఇది రాంగ్ అది రాంగ్ అని చెప్పి కొత్త కహానీలు పెడతాడు. తను చేసింది మాత్రం చూసుకోలేడు. ఏ యూట్యూబర్ అయినా సరే 1 lakh హిట్ అయినా 1 million హిట్ అయినా చెప్పేది ఒక్కటే, 100,000 యూట్యూబ్ ఫ్యామిలీ, 1 million యూట్యూబ్ ఫ్యామిలీ అని. సబ్స్క్రైబర్స్ ని ఫ్యామిలీ అంటారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగానే ఫ్యామిలీ అయితే మీ చేత బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు ఎందుకు పెట్టనిస్తాడు? నిజంగానే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఆడించమని చెప్పండి చూద్దాం. అడిక్షన్ ఎక్కువై వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డబ్బులు పోగొట్టుకున్నారా? ప్రతి ఒక్కడు ఫ్యామిలీ అనడం జనాలను ఎర్రిపప్ప చేయడం. ఇంకా నేను ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అని మళ్ళీ ప్రమోట్ చేస్తున్న క్రాంతి వ్లాగర్ అయినా లేదా రైతు పేరు వాడుకొని ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పల్లవి ప్రశాంత్ కూడా అవ్వచ్చు. ఇలా చాలా మంది ఉన్నారు అండ్ ఎవ్రీబడి ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. అందుకే ఇలాంటి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. నాకు చాలా అంటే చాలా ఈమెయిల్స్ వచ్చినాయి, అక్క నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఇన్ని డబ్బులు పెట్టినా, ఐ లాస్ట్ సో మచ్ మనీ, ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్, నేను ఏం చేయాలక్క, హెల్ప్ మీ. ఇలాంటి ఈమెయిల్స్ నాకు చాలా వచ్చినాయి. అసలు ఇప్పుడు ఐఎమ్ నాట్ ఈవెన్ రీడింగ్ దోస్ ఈమెయిల్స్ బికాస్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మై మెంటల్ హెల్త్. అన్ని ఈమెయిల్స్ ఉన్నాయి. మై వార్ ఇస్ నెవర్ విత్ దీస్ పీపుల్ ఆర్ ఈవెన్ దర్ పర్సనల్ లైఫ్స్ ఆర్ పర్సనల్ థింగ్స్. ఇంటర్నెట్ లో ఏదైతే కనిపిస్తుందో దాని గురించి నేను మాట్లాడతా బికాస్ ఐ నో మై బౌండరీస్. ఎవరైనా బూతులు తిట్టో లేకపోతే బాడీ షేమింగ్ చేసో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని తిట్టే పనులు మాత్రం మనం ఎప్పుడు చేయం. ఈ వీడియోకి ఒక 3 to 4 lakh వ్యూస్ వస్తాయేమో, దాంట్లో అట్లీస్ట్ ఒక 30 మంది ఈ సినారియోని అర్థం చేసుకొని లైఫ్ లో ఇలాంటి ఫేక్ గాల దగ్గర నుంచి దూరం ఉంటే చాలు.
మళ్ళీ చెప్తున్నా, a fool with a degree is still a fool. The only thing that can change your life is education and hard work. Also ఈ నీతులన్నీ నేను ఫాలో అవుతున్నా కాబట్టే నేను చెప్తున్నా. అందుకే ఇలాంటి టాపిక్స్ మాట్లాడినప్పుడు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి అని చెప్పాము. ఎందుకంటే నచ్చితేనే కొడతారు కాబట్టి. యూట్యూబ్ ఒక ప్యాషన్, నాకు ఫన్ ప్యాషన్ లాగానే చూడాలని కాబట్టి we do not like to deviate a lot from these topics. కాబట్టి అప్పుడప్పుడు అక్కడక్కడ how much ever we can educate, we try to educate and spread information. అంతే. మీరు తిట్టాలన్నా, పొగడాలన్నా, సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్ ఇస్ ఆల్ యోర్స్. ఇఫ్ యూ హావ్ లాస్ట్ మనీ, మీరేమైనా మోసపోయినా, ఇఫ్ యూ హావ్ లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ యూజింగ్ బెట్టింగ్ యాప్స్, ప్లీజ్ ఏదైనా డ్రాస్టిక్ స్టెప్ మాత్రం తీసుకోకండి. రీచ్ అవుట్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్, పోలీస్ హెల్ప్ తీసుకోండి అండ్ లాడ్జ్ అండ్ FIR. సే నో టు బెట్టింగ్ యాప్స్. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. నేను ఇన్కాగ్నిటో విత్ మై ఎడిటర్ ఆదిత్య ఆర్య. చూసావా కర్మ ఎంత బలమైనదో.